ప్లేట్స్ అంటే చూడండి కేబుల్ ఎంత కట్ చేస్తామో చెప్పాను కదా నేను. కంపల్సరీగా కిట్ కింద కంపల్సరీ 1 మీటర్ నుంచి 1.5 మీటర్ అనేది కట్ చేయాలి. సో మనం ఆ కేబుల్ పాత కేబుల్ ఇది కిట్టు వేయడానికి సో కేబుల్ అనేది చేసాం. ఇక్కడ చూడండి ఫ్రంట్లో చూడండి అది వచ్చేసి కిట్, ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఉన్న కేబుల్ అనమాట. సో దగ్గర 1.5 మీటర్ కట్ చేసాం కేబుల్. 1.5 మీటర్ ఎందుకు కట్ చేయాలి కేబుల్ అంటే మన ఫాల్ట్ సివియారిటీ అలా ఉంది. సో ఎండ్ కిట్ దగ్గర నుంచి కిందికి మినిమం 300 mm కట్ చేసిన తర్వాత కిట్ వేసుకోవచ్చు. అది ఎప్పుడు మనకి ఎప్పుడైనా కిట్టు ఫెయిల్యూర్ అవుతుందని తెలిసినప్పుడు, కానీ ఆల్రెడీ ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి సో మనం అనేది కొంచెం ఎక్కువగానే కట్ చేసాం. సో చూడండి కిట్ కట్ చేసిన తర్వాత చూడండి RYB. సో ఇలాగా బీ ఫేస్లో అయిన ఫాల్ట్ అనమాట. ఇక్కడ హోల్ చూసారా, అది బీ ఫేస్లో అయింది. సో ఇక్కడ అయిన కిట్లో అయిన హోలు అంత సివియారిటీగా మొత్తం ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడానికి, అంటే హెచ్వి బాక్స్ కాలిపోవడానికి, ఆయిల్ లీకేజ్ అవ్వడానికి, బుషింగ్స్ పోవడానికి, తర్వాత మీకు చెప్పాను కదా ఆపోజిట్లో ఉన్న సోలార్ ప్యానల్కి సో హిట్ అయ్యి అది ప్యానల్ కూడా డ్యామేజ్ అయింది. సో ఇవన్నీ దానిలో కారణం ఏంటంటే ఎండ్ కిట్ ఫెయిల్ అవ్వడం. ఓకేనా అండి. సో ఇవి RYB పాతవి అనమాట. పాత కిట్ది కట్ చేసి పక్కన పెట్టేసాం. ఓకే, ఇప్పుడు కిట్ చెక్ చేద్దాం. కిట్ చెక్ చేసాము, కేబుల్ ప్లస్ కిట్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ స్టార్ట్ చేసాం చెక్ చేయాలని. ఎట్లా స్టార్ట్ చేసాం, మనకు 33 kV కాబట్టి, అంటే ఆపరేటింగ్ వోల్టేజ్ లెవెల్ 33 kV కాబట్టి మనం 5 kV ఇచ్చాము. 5 kV ఇచ్చి 1 minute వెయిట్ చేస్తే 22.6 giga ohms అనేది వచ్చింది. సో ఓకే, కేబుల్ అనేది హెల్తీగానే ఉంది. బట్ కేబుల్ ఒక్కటి హెల్తీగా ఉంటే సరిపోతుందా? సో మళ్ళీ ఏం చేసామంటే మనము R నుంచి Yకి, అంటే RY, YB, BR, సో 3 దానిలాగా మళ్ళీ వోల్టేజ్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది మనం చెక్ చేసాం. చెక్ చేసిన తర్వాత R ఫేస్ నుంచి గ్రౌండ్, Y ఫేస్ నుంచి గ్రౌండ్, B ఫేస్ నుంచి గ్రౌండ్, అంటే గ్రౌండ్ విత్ కనెక్టివిటీ ఆఫ్ R మోడ్. సో ఇవన్నీ అంటే ఆ గ్రౌండ్ R మోడ్ రెండు మర్చ్ చేసేసుకొని మనం వచ్చేసి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది కేబుల్కి అయితే చేసాము సక్సెస్ఫుల్గా. సో కేబుల్ అయితే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ మనకు హెల్తీగా వచ్చింది. ఓకే, మరి ట్రాన్స్ఫార్మర్ అనేది హెల్తీగా ఉందా లేదా అంటే, ట్రాన్స్ఫార్మర్ హెల్తీగా ఉందా లేదా అని ఎట్లా తెలుస్తుంది? సో దానికి కూడా ఇన్సులేషన్ రెసిస్టెన్స్ చెక్ చేయాలని. సో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది బిఫోర్ ట్రాన్స్ఫార్మర్, అంటే ఆయిల్ ఫిల్టరేషన్ కాకముందు, ఓకేనా, ఇది ఆయిల్ ఫిల్టరేషన్ కాకముందు ఈవినింగ్ అనమాట. సో ఆయిల్